పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది స్వీట్ ఫెస్టివల్? ఈసారి కొంచెం బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తున్నారు, ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వివిధ దేశస్తులు వచ్చి మన దగ్గర అయితే మామూలు దారం, మామూలు పేపర్ ఆర్ కవర్ తోటి పతంగ చేసుకుని ఎగిరేస్తారు. ఇక్కడైతే అంత గాలితో కూడింది ఉంది. అన్ని వాళ్ళ దేశంలో ఎగిరేసే విధం అంతా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసిరని ఇప్పుడు అందరితో మాట్లాడాను. ఇక్కడ పార్టిసిపేట్స్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈసారి చాలా సంతోషంగా ఉన్నాం, మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగిరని. అందరికీ, రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలు, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో అందరికీ భగవంతుడు మంచి జరగాలని, అందరికి మంచి కల్పించాలని మనసారా కోరుకుంటూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ఎంతమంది ఈ కైట్ ఫెస్టివల్ హాజరయ్యారు? ఎన్ని దేశాల నుండి వచ్చారు? ఎంతమంది ఇక్కడ? ఇప్పుడు నేను అనుకుంటే 64 దేశాల నుంచి వచ్చారని చెప్తున్నారు. మన ఆ దేశస్తులే కాకుండా వేరే రాష్ట్రస్తులు కూడా పాల్గొని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే మాదిరిగా ఈ కలర్ఫుల్ పతంగులతోటి, కలర్ఫుల్ ఏదైతే గాలిలతో అయితే చేసిరో అదే మాదిరిగా మహిళలు కూడా కలర్ఫుల్ ముగ్గులు వేసుకుంటే ఎంత సంతోషంగా ఉన్నారు కదా. నిన్న ఇయ్యాల రేపు మొత్తం జీవితకాలం అంతా ఇదే మాదిరిగా సంతోషం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వీట్ ఫెస్టివల్ గురించి ఎంతమంది ఈ ఫుడ్ స్టాల్స్ ప్రారంభించారు? ఎంతమంది స్వీట్ ఫెస్టివల్ పాల్గొన్నారు? ఇప్పుడు అన్ని రకాలమైన వ్యక్తులు అందరూ పాల్గొనడం హైయెస్ట్ రేంజ్ లో 100ల మీదనే ఉంది. ఏది స్టాల్స్ అంతా 100ల మీద ఉంది. ఇది కూడా 64 మంది అని నాకు చెప్పారు. మిగతా అయితే ఇక్కడ చూస్తే దానికన్నా ఎక్కువనే కనిపిస్తుంది, కౌంట్లో లేదేమో. కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది. ఇదే మాదిరిగా ఎప్పుడు జరగాలని కోరుకుంటున్నాను. ఇది గతంలో కంటే కూడా ఈసారి భిన్నంగా అన్ని సౌకర్యాలతో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ అయితే ప్రారంభించాము. ఇక్కడికి వచ్చినటువంటి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పరచడం పైన అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కవిత, 6 9 టీవీ హైదరాబాద్.